ఇది శ్రీరామదేవుని కథ పార్ట్ 2 నాగంభట్టు కాశీ ప్రయాణం. ఒక ఉండ రామదేవునికి, ఒక ఉండ బ్రాహ్మణునికి, ఒక ఉండ ముత్తైదువకు, ఒక ఉండ ఇరుగు పొరుగు వారికి, ఒక ఉండ భార్య పిల్లలు అంతా కలిసి తినవలెను. ఆ విధంగా 5 లక్ష్మీ వారములు పూజ చేయవలెను. ఈ విధంగా నారదుడు చెప్పినది వినిన నాగంభట్టు వెంటనే తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయి భార్య పిల్లలతో కలిసి 5 లక్ష్మీ వారములు 5 ఆదివారములు రామదేవుని వ్రతమును ఆచరించి కథ చెప్పుకొని తత్ఫలితంగా ధనలాభము కలుగుటను గుర్తించినాడు. అందువలన 5 ఆదివారములతోనే ఆపివేయకుండా తదనంతరము కూడా యథావిధిగా నిత్యము రామదేవుని కథ చెప్పుకుంటూ అష్టైశ్వర్యములతో ఇష్ట సంపదలతో తులతూగుచున్నాడట. అలా కొంతకాలము అయ్యేసరికి ఇదివరకే కాశీకి వెళ్ళవలెననుకున్నాను, కానీ వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్ళుదామనుకొని కొంచెం ధనము మూట కట్టుకొని కాశీ కావిడి భుజం మీద వేసుకొని కుమార్తెను పిలిచి, అబ్బాయి అమ్మాయి, మీరు రామదేవుని కథను మానకుండా శ్రద్ధగా చెప్పుకుంటూ ఉండమని చెప్పి నాగంభట్టు కాశీకి ప్రయాణమై వెళ్ళిపోయాను. ఆ మరునాడు కుమారుడు ఆ యవారమునకు వెళ్ళి వచ్చి, అమ్మ రామదేవుని కథ చెప్తాను, విందువుగానే రామ్మ అని పిలువగా ఆ తల్లి, నాయన ప్రొద్దునే దాసీది పాచిపనికి వచ్చే వేళ వంట వేళ అయినది, ఇప్పుడు కథ వినలేను అనెను. మళ్ళీ రాత్రి వేళ కథ చెప్తాను, విందువు కానీ రామ్మ అనగా, ఇప్పుడేం కథ నాయన, పడక వేళ నిద్ర వేళ, ఇప్పుడు వినను అనెను. ఆ కారణంగా రామదేవునకు కోపం వచ్చినది. ఎలా వచ్చిన ఐశ్వర్యము అలాగే వెళ్ళిపోతల పెట్టగా బిందెలు చెంబులు గిన్నెలు అన్నీ దొల్లి ఇరుగు పొరుగు వారి ఇళ్ళలోకి వెడలిపోయాను. పూర్వము నుండి ముష్టి ఎత్తుకునే చిల్లి రాగు చెంబు కూడా దొర్లి వెడలిపోవచ్చున్నదట. అప్పుడు నారాయణమ్మ చూచి, అమ్మ అదైనా ఉంచమని కోరగా, అమ్మ ఇది అదైనా ఉండని అమ్మ అని కోరగా, అదైనా ఉంచు రామదేవుడా తండ్రి అని కోరగా, ఆ చెంబు తప్ప మిగతావన్నీ వెళ్ళిపోయానట. వారి గూటిలో ఉన్న వెండి కంచము కూడా దొర్లిపోతూ ఉండగా తల్లి ఆ కంచమును అంచు పట్టుకొని లాగిందట. అంతటన సగమంచు గల భాగం ఉండిపోయి మిగిలినది పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందట. మరునాడే పని మీద పొరుగింటికి వెళ్ళిన నాగంభట్టు భార్య వారి ఇంటిలో ఉన్న సగమంచు కంచమును చూసి, ఈ కంచము మాదే అన్నదట. అందుపై ఆ ఇంటి వారు, మీ కంచము ఎంచు మా ఇంటికి ఎలా వచ్చిందమ్మా? మేము మీ ఇంటికి వచ్చినామా? మీరు మా ఇంటికి వచ్చినారా? కాబట్టి ఆ కంచము మాదే అని అన్నారట. జై శ్రీరామ్.